రాజకీయ చదరంగంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ ఒక వ్యాపార సంస్థ ప్రతిష్టతను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తూ పరవ్యాపారస్తులు ఎంత తీవ్రంగా ఉంటుందో హెరిటేజ్ యాజమాన్యం తాజా పరిణామాలతో నిరూపించింది. గత కొద్ది రోజులుగా సాక్షి దినపత్రికలో హెరిటేజ్ సంస్థ లక్ష్యంగా వస్తున్న వరుస కథనాలు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని నారా భువనేశ్వరి మరియు నారా బ్రాహ్మణి గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే భారతిరెడ్డి నేతృత్వంలోని సాక్షి యాజమాన్యానికి కళ్ళు బయర్లు గమ్మేలా వారు ఒక గట్టి హెచ్చరికను పంపారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా చట్టపరమైన అస్త్రాలను ప్రయోగించడం ద్వారా అసలైన దెబ్బ అంటే ఎలా ఉంటుందో చూపించారు. సాధారణంగా నారా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. కానీ ఒక తల్లి, ఒక కొడుకు కలిసి తమ కుటుంబ దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యంపై బురద జల్లడాన్ని ఏమాత్రం సహించలేకపోయారు. సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాలు పూర్తిగా నిరాధారమని, వాటి వెనుక ఎటువంటి వాస్తవాలు లేవని వారు గణాంకాలతో సహా తిప్పికొట్టారు. ఇది కేవలం ఒక పత్రికా ప్రకటన కాదు, ఇది ఒక యుద్ధం ప్రకటన అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. నారా బ్రాహ్మణి తనదైన శైలిలో స్పందిస్తూ వ్యాపారాల విలువలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తప్పుడు వార్తలను ప్రచురించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే న్యాయస్థానం మెట్లు ఎక్కడానికి కూడా తాము వెనకాడబోమని ఆమె స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భారతిరెడ్డికి అసలైన షాక్ తగిలింది ఎక్కడంటే, హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం దావా మరియు ఆరోపణలను ఖండిస్తూ విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారానే. సాక్షి మీడియా చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికి అన్ని రకాల ఆధారాలను సిద్ధం చేస్తున్న భువనేశ్వరి బ్రాహ్మణి తమ దూకుడును పెంచారు. మీరు రాసే పత్రికా అబద్ధాలు అక్షరానికి మూల్యం చెల్లించుకోక తప్పదని మీరు బుద్ధి చెప్తాం అంటూ వారు పరోక్షంగా పంపిన సంకేతాలు ఇప్పుడు సాక్షి వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయ విభేదాలను కుటుంబ వ్యాపారాల వైపు మళ్లించడం వల్ల కలిగే అనర్థాలను వారు గట్టిగా ఎత్తి చూపారు. నిజానికి హెరిటేజ్ సంస్థ కొన్ని లక్షల మంది రైతులను జీవనోపాధి కల్పిస్తుంది. అటువంటి సంస్థలపై తప్పుడు వార్తలు రాయడం వల్ల కేవలం యాజమాన్యానికే కాకుండా ఆ సంస్థపై ఆధారపడిన సామాన్యులకు కూడా నష్టం వాటిల్లుతుందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని దెబ్బకు దెబ్బ తీయాలని వారు నిర్ణయించుకున్నారు. భారతిరెడ్డి ఈ మీడియా సంస్థకు అధిపతిగా ఉండి బాధ్యతాయుతమైన జర్నలిజం పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పరిణామం చూస్తుంటే రాబోయే రోజుల్లో హెరిటేజ్ వర్సెస్ సాక్షి అన్నట్టుగా చట్టపరమైన పోరాటం తీవ్ర రూపం దాల్చేలా ఉంది. తప్పుడు వార్తలు రాస్తే వారికి ఇది ఒక గుణపాఠం కావాలని, ఇది ఇలా ఉండాలి దెబ్బ అంటే అనేలా వారు వివరిస్తున్న రీరు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ప్రజలకు వాస్తవాలు ఏంటో అర్థమయ్యేలా చేయడంలో భువనేశ్వరి బ్రాహ్మణి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, నాణ్యత మరియు విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న హెరిటేజ్ ఎప్పుడు తన నిబద్ధతను చాటుకుంటుందని వారు పునరుద్ఘాటించారు.